ఈ వైసీపీ వాళ్ళు మరి ఉన్నట్టు మేము మాట్లాడితే వాళ్ళు ఏదో ఉలిక్కి పడుతున్నారు. మరి ఆ భయం ఎందుకో మాకు అర్థం కావడంలే. ఇప్పుడు మేము మహానాడులో మా పార్టీ మహానాడది, మా మహానాడులో తప్పనిసరిగా గత ప్రభుత్వం వైఫల్యాలను, గతంలో పనిచేసిన మంత్రి వైఫల్యాలను తప్పనిసరిగా మాట్లాడాల్సిందే. ఆ పద్ధతిలోనే మేము విమర్శ చేస్తే వాళ్ళు దాన్ని స్పోర్టివ్గా తీసుకోకుండా, మేము చేసిన విమర్శకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తూ మా పైన వ్యక్తిగత విమర్శలు పూనుకోవడం అనేది చాలా మరి అది మంచిది కాదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 10-11 నెలల కాలంలో మా ఎమ్మెల్యే గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటి నుంచి మరి ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దాంట్లో ప్రజలకు వ్యక్తిగతంగా ఎవరు వచ్చినా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే దాంట్లో ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు, ప్రజాభిమానాన్ని పొందుతున్నాడు. కాబట్టే ఎక్కడ కనుమరుగైపోతున్నామో, ఎక్కడ మమ్మల్ని ప్రజలు మర్చిపోతారో ఇక రాజారెడ్డి ఊసే ఉండదని చెప్పేసి భయంతోనే వాళ్ళు ఈరోజు ఈ రకమైన మరి పనికిమాలిన విమర్శలు, దాంట్లో ఏ సత్తా లేదు, అట్లాంటి విమర్శలు చేస్తున్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ వారి విమర్శలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే మేము మాట్లాడినది, అయ్యా నువ్వు నీ డోనుకు ఏదో మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు లేవు, 5 సంవత్సరాల్లో డోన్లో ఎప్పుడు లేవు, నువ్వు డోన్లో ఏ పూట కూడా రాజారెడ్డి ఉన్నది లేదు, ప్రజలను కలిసినది లేదు. సరే ఓడిపోయిన తర్వాత ఏదో జ్ఞానోదయం అయినట్లుంది, వస్తున్నాడు ఏదైనా కార్యాలకు, పెళ్ళిళ్ళు జరిగితే ఇంకోటి జరిగితే చుట్టపు సుబ్బు లెక్క వస్తున్నాడు. అయితే మేము ఈ సందర్భంగా రాకూడదని మేము చెప్పడం లేదు, కానీ నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒక బిల్డింగ్ దగ్గరికి పోయి, అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ దగ్గరికి పోయి, ఇగో దీన్ని నేను మొత్తం ఇంత పని చేసి పెట్టింటే వీళ్ళు దీన్ని ఇంకా ఏమీ కనీసం 10% కూడా పూర్తి చేయడం లేదని చెప్పేసి మరి మా ప్రభుత్వం పైన, మా ఎమ్మెల్యే గారి పైన నిందలు వేసేదానికే ఆయన వచ్చిపోతున్నాడు తప్ప దాంట్లో ఎక్కడ ఏమి వాస్తవాలు లేవనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అందుకే మేము మహానాడులో ఏం చెప్పినామంటే, అయ్యా నువ్వు అక్కడ పోయేది కాదు, నువ్వు ఏదో చాలా గొప్పగా చెప్పుకున్నావు, జగనన్న కాలనీలు అని చెప్పేసి నువ్వు డోన్లో మరి ఉడవలపాల్లో నీ బేతంచెర్లలో చేసినావు కదా, మరి వాటి దగ్గరికి ఎందుకు పోవడం లేదు? నువ్వే చెప్తున్నావు 5,000 మందికి ఇల్లు లేని వాళ్లకు మేము ఇల్లు ఇచ్చినామని చెప్పేసి. మరి ఆ కాలనీల దగ్గరికి మీరు ఎందుకు పోలేకున్నారు? ధైర్యంగా పోయి అక్కడ మీరు ఎందుకు చూపెట్టలేకున్నారు? మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి మీరు ఎందుకు చూపెట్టలేకున్నారని మేము ప్రశ్నించినాం ఆ మహానాడులో. ఎందుకంటే అదంతా కూడా అవినీతి పుట్టది. దానికి పోతే దాంట్లో ఎంత అవినీతి జరిగిందో మరి బయటికి అన్నీ వస్తాయి. ఈ దొరపల్లె కొండలో 150-160 ఎకరాలు భూమిలో జగనన్న కాలనీ వేసినాడు. అవన్నీ కూడా ఎక్కువ అక్కడ బీసీలు, ఎస్సీలు ఎన్నో సంవత్సరాల నుంచి సాగులో ఉన్న భూములు తీసుకొని కొండలో మరి వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళకి అన్యాయం చేసి నువ్వు జగనన్న కాలనీని ఒక్కొక్కరికి సెంటు చొప్పున ఇచ్చి దాంట్లో ఎంత పెద్ద ఎత్తున అవినీతికి పాల్పొన్నావు. రైతులకు 7 లక్షలు 6 లక్షలు ఇచ్చి నువ్వేమో 15 లక్షలు నీ ఏజెంట్లు, నీ పార్టీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. తర్వాత డీపట్టా ల్యాండ్లు, గవర్నమెంట్ ల్యాండ్లు ఉండేటివన్నీ కూడా మొత్తం నీ వాళ్ళ పేరు మీద చేపించి వాళ్లకు లబ్ధి అయ్యేటట్లా చేసినావు. పోనీ ఇవన్నీ చేసిన తర్వాత అయినా అది ఏదైనా ప్రజలకు ఉపయోగం వచ్చిందా? అక్కడ జీవనం చేస్తున్నానంటే ఈ రోజుకు ఒక్కరు కూడా 5,000 ఇల్లు ఇస్తానని చెప్తున్నావు, ఒక్క కుటుంబం కూడా జగనన్న కాలనీలో దొరపల్లి దగ్గర కానీ ఉడవలపాడు దగ్గర కానీ కాపురం చేయడం లేదు. నీ బేతంచెర్లలో కూడా ఏ ఒక్కరు. మరి ఇది ఎంత ప్రజాధనం దుర్వినియోగం, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినావు నువ్వు. ప్రజలకు ఉపయోగపడడం లేదు, ప్రజలు అక్కడ కాపురం ఉండడం లేదు. దాన్నే మేము చెప్పినాం మా మహానాడులో. అయ్యా మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు, మా సుజాతమ్మ గారు ఉన్నప్పుడు డోన్లో చేసిన కాలనీలు చూడండి, కలకలలాడుతున్నాయి, కాపురాలు చేస్తున్నారు. ఈరోజు లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఆ ఇల్లు. ఇక్కడ వైఎస్ నగర్ కానీ, కోట్ల నగర్ కానీ, తారక రామనగర్లో అయితే
మరి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 5 సెంట్ల స్థలం ఇచ్చినారు. ఈరోజు అక్కడ ప్రజలు జీవనం చేస్తున్నారు. కోట్ల రూపాయలు, లక్షల రూపాయల ఆస్తుల విలువ పెరిగింది. అట్లాంటి కార్యక్రమాలు చేయబోయా నువ్వు డబ్బు సంపాదించుకునేదానికి, నీ అనుచరులు అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించుకునేదానికి చేయొద్దని చెప్పేసి మేము మాట్లాడినాము. అది తప్ప మాది. దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఏదో డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి పత్రికల్లో వీళ్ళ పాలనలో ఎన్ని పుంకాలుగా వచ్చినాయి. ఇక్కడ జరిగిన ఈ డోన్ నియోజకవర్గంలో జరిగిన అవినీతి, బుగ్గానపల్లి భూదంద, బేతంచెర్ల మండలంలో ఆయన సొంత ఊర్లో మరి జగనన్న స్మార్ట్ కాలనీ పేరు మీద అక్కడ ఎంత పెద్ద ఫ్రాడ్ జరిగిందంటే, రైతులకేమో 8 లక్షలు ఇచ్చినావు, నీ ఏజెంటు, అక్కడ ఉన్న నీ నాయకులు రైతులతో ఆ పొలం తీసుకొని స్మార్ట్ కాలనీ పేరు మీద వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ పేరు మీద ఆన్లైన్లో రైతులతో తీసుకొని రెవెన్యూ రికార్డు సృష్టించుకున్నాక నెల లోపలనే ప్రభుత్వముతో జగనన్న స్మార్ట్ కాలనీకి అగ్రిమెంట్ చేయించినాడు. ఎకరాకు 60 లక్షలు. అంటే ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది వీళ్ళు చెప్తున్నారు కదా, అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని. అక్కడేమో నిరూపించలేదు, కానీ మేము ఇక్కడ నిరూపిస్తున్నాం. బేతంచెర్లలో జగనన్న స్మార్ట్ కాలనీలో 1 ఎకరాకు 60 లక్షలు గవర్నమెంట్తో ఈయన అనుచరులు తీసుకున్నారు. రైతులకు ఎంత ఇచ్చినారంటే 8 లక్షలు, 10 లక్షల రూపాయలు. ఇది 10 కోట్ల రూపాయల ఫ్రాడ్, 14 ఎకరాలు. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు రాజారెడ్డి గారు? లేదంటే రాజారెడ్డి తరఫున రాజారెడ్డి మీద ఈగ వాళ్తే ఇక్కడ ఉన్న నాయకులు మరి అది రోకల్ బండ తీసుకొని కొడుతున్నారు కదా, మరి వాళ్ళని అడుగుతున్నాం, మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇది మీరు చేసిన అభివృద్ధి, దీన్నే గొప్పగా చెప్తున్నారా మీరు? ఇదే బుగ్గన వంశం చరిత్ర అని చెప్తారా? బుగ్గన వంశానికి మచ్చలేదని చెప్తారా? డోన్లో కోట్లకి వాళ్ళు ఏం చేయలేదని చెప్తారా? ఎంత బ్లఫ్గా మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ అంటే 2500 కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరిగినట్టు. ఇదేమో అర్థం కాలేదు. 2500 కోట్లు అంటే ఒక హాస్పిటల్ చూపిస్తావా? హాస్పిటలు, లేదంటే ఒక మున్సిపాలిటీ భవనం, లేదంటే ఒక రోడ్డు, దీనినే చెప్పించి 2500 కోట్లు అని చెప్తావా? అంటే చెవులు పూలు పెడతావా డోన్ నియోజకవర్గ ప్రజలను? దీన్ని నమ్మాలా మేము? అంటే 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగిన ప్రతి చిన్న మామూలుగా యాజిటీస్గా ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా, అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకుడున్నా జరిగే కార్యక్రమాలే. వాటన్నింటి బడ్జెట్ కలిపి నువ్వు రాజారెడ్డి చేసినాడని చెప్తావా? ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇవన్నీ మీరు తప్పు చేసినారు కాబట్టే కదా మిమ్మల్ని సాగనంపినది, మిమ్మల్ని ఓడించినది. మీరేదో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి మేము నిజాయితీవంతులము, మేము అభివృద్ధి చేసినాము, డోన్కు మేమే బొడ్డు కోసి పేరు పెట్టినాము, మా నుంచే డోన్ అభివృద్ధి అయిందని మీరు ఎంతో గొప్పలు చెప్పుకున్నా, మిమ్మల్ని ఓడించినది ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు అమాయకులు అనుకొని మీరు ఏవో చెప్పినా ప్రజలు నమ్మలేదు కాబట్టి ఓడించినారు. ఓడించిన తర్వాత మేము డెవలప్మెంట్ చేస్తున్నాము. ఈరోజు మీరు చెప్తున్నారు చెరువులు, మీరేం చేసినారు? చెరువులు చేసినది తెలుగుదేశం ప్రభుత్వంలో. కె కృష్ణమూర్తి అన్న గారు ఆ రోజు ఉప ముఖ్యమంత్రి ఉండి డోన్ నియోజకవర్గంలో, పత్తికొండ నియోజకవర్గంలో తను ప్రాతినిధ్యం వహించినాడు కాబట్టి ఇక్కడ కరువు ఉండకూడదు, రైతులు సస్యశ్యామలంగా బాగుండాలా, ఈ ప్రాంతం నీటిపారుదల లేని భూమి ప్రాంతం, ఇక్కడ తాగునీటికి సాగునీటికి కొరత లేకుండా చేయాలని ఆ రోజు 2018లో ఒక 10 నెలలు టైం ఉంది అంతే ప్రభుత్వానికి. ఆ 10 నెలల్లోనే ఆయన మరి ఆ రోజు దాన్ని శాంక్షన్ చేపించి పనులు స్టార్ట్ చేసి అక్కడ నుంచి అంద్రినివా కాలువ నుంచి లిఫ్ట్ పెట్టి మన ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ఛానల్ ఆలంకొండ దగ్గర ఆ కొండకి ఎక్కించి అక్కడ ట్యాంక్ కట్టి స్లంప్ కట్టి పైప్ లైన్ వేసి, అదంతా కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే దాదాపు 60% పనులు జరిగినాయి. ఇప్పుడు 10 నెలల్లోనే. మేము 10 నెలల్లో 60% పనులు చేస్తే నువ్వు 5 సంవత్సరాలు 2019లో నువ్వు అధికారం వచ్చింది, నువ్వు మంత్రి అయినావు, 37 చెరువులు డోన్ నియోజకవర్గంలో నింపేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ప్లాన్ చేసినాం మేము. 37 చెరువులకు నీళ్ళు ఇవ్వాల ప్యాపిలి మండలం, డోన్ మండలంలో. మరి నువ్వు 5 సంవత్సరాలు నువ్వు వాటిని నింపలే. ఇది నీకేం చిత్తశుద్ధి ఉంది నీ పార్టీ నాయకునికి రాజారెడ్డికి అని మేము అడుగుతున్నాం. రైతుల పట్ల నీకు రైతుల గురించి మాట్లాడే నైతికత ఉందా? నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు నింపలేకపోయినావు? లాస్ట్లో హడావిడికి చేసి పైప్ లైన్ కూడా వేయకుండా
ముఖ్యమంత్రిని తీసుకొచ్చి స్విచ్ ఆన్ చేసి నేను చెరువులు నింపుతున్నానని చెప్తే ఎవరు నమ్ముతాడు? నువ్వు నింపలే చెరువులు. తర్వాత మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు డోన్ మండలం, ప్యాపిలి మండలంలో 37 చెరువులకు నీళ్లు నింపిన ఘనత, ఆ పేరు ఈ ప్రభుత్వంలో జరిగింది. దీనికి కావాల్సింటే మీకు అన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఒక్క చెరువు కూడా వాళ్ళ ప్రభుత్వంలో నింపలేదు. ఆ రోజు వచ్చి ప్రజలను, రైతులను మోసం చేసి ఆయన స్విచ్ ఆన్ చేసిపోయినాడు తప్ప ఎక్కడ కూడా పైప్ లైన్ కూడా వేయలేదు. అసలు ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఆ రోజు చేసినది. మరి దీని గురించి నువ్వు ఎట్లా చెప్తావయ్యా? ఇది అంద్రినివా నుంచి రైతులకు, ఈ కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన, కే కృష్ణమూర్తి గారు తెచ్చిన కార్యక్రమం ఇది. 283 కోట్లు దీనికి బడ్జెట్ కేటాయించినారు. అదంతా కూడా ఈరోజు పూర్తి అయిపోయింది. అది ఆ రోజు ప్రారంభించినది తెలుగుదేశం ప్రభుత్వంలోనే, ఈరోజు పూర్తి చేసినది కూడా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే. మా ఎమ్మెల్యే గారు ప్రతి చెరువు దగ్గరికి పోయినాడు గెలిచిన తర్వాత, ఎవరి టెండర్లో పోయినాడు, అక్కడ రైతులను అడిగినాడు, అన్ని చెరువులకు నీళ్ళు ఇప్పించినాడు. ఇవన్నీ మీరు చూడలేదా? మరి మీరేమో ఏదో మాట్లాడుతున్నారు రాజారెడ్డి చెరువులకు. ఎందుకు అబద్ధాలు చెప్తారు? మీ అబద్ధాలను ఎవరు నమ్మరు. అంతేకాదు, మీరు బోర్కల్ వాటర్ స్కీమ్ తెచ్చినామని చెప్తున్నారు. బోర్కల్ వాటర్ స్కీమ్లో మీరు చేసినది ఏముంది? అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. సెంట్రల్ గవర్నమెంట్ 351 కోట్లు, దాంట్లో స్టేట్ గవర్నమెంట్ 50%, సెంట్రల్ గవర్నమెంట్ జలజీవన్ మిషన్ కింద 50% ఇస్తుంది. మరి మీరు ఏం చేసినారు? మీరు ఎప్పుడు ప్రారంభించినారు? 2021లో ఆ స్కీమ్ను ప్రారంభించినారు. 2021లో స్కీమ్ ప్రారంభిస్తే మీరు దిగిపోయే నాటికి కూడా మీరు ఎక్కడ కంప్లీట్ చేసినారు దాన్ని? అంటే 4 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. మాకున్న చిత్తశుద్ధి చూడండి. మేము వచ్చిన 10 నెలల లోపల మేము అంద్రినివా చెరువులు నింపే కార్యక్రమం చేసినాము. ఆ రోజు 10 నెలల టైం ఉంటే మొత్తం లిఫ్ట్ పెట్టి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి నీళ్లు తెచ్చినాము. మీకు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల టైం ఉన్న బోర్కల్ వాటర్ను మీరు ఎక్కడ తీసుకొచ్చినారంటే ఒక్క బేతంచెర్ల ఊరికే ఎలక్షన్లకు తెచ్చినారు. అంటే బేతంచెర్ల వాళ్ళు మాత్రమే నీళ్లు తాగాల. అది మొత్తం డోన్ నియోజకవర్గానికి సంబంధించిన స్కీమ్. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినది 351 కోట్ల రూపాయలు. దాన్ని నువ్వు మరి నీకేం తాగునీటి సమస్య పట్ల నీకేమి చిత్తశుద్ధి ఉంది? కేవలం బేతంచెర్ల పట్టణానికి మాత్రమే నువ్వు నీళ్ళు ఇచ్చినావు ఎలక్షన్లో. మేము ఈ 10 నెలల్లో మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బేతంచెర్ల మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు ఇప్పుడు ఈ 10 నెలల్లో నీళ్ళు ఇచ్చినారు. ఇది ఇప్పుడు జరిగినది. దీన్ని మేమేమో అబద్ధం చెప్పడం లేదు, మేము ఇచ్చినాము. ఇది ఇప్పుడు డోన్ మండలంలో, ప్యాపిలి మండలంలో పైప్ లైన్ మొత్తం అన్ని గ్రామాలకు అయిపోయింది. ఈ జలజీవన్ మిషన్ కింద బోర్కల్ వాటర్ది మేము చేసినాం. ఆ రోజు నువ్వు మా ప్రభుత్వంలో 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టిన వాటర్ ట్యాంకులకు నీ బులుగు రంగు కొట్టించి, జలజీవన్ మిషన్ ట్యాంకులకు నీ రంగు కొట్టించి నువ్వు చేసినావు. నువ్వు కట్టేలే, అవి మేము కట్టించిన దానిలకు. కనీసం పైప్ లైన్ కూడా నువ్వు చేయలే. ఇప్పుడు మా 10 నెలల్లోనే మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఆ పైప్ లైన్ మొత్తం కంప్లీట్ చేసినారు. మేము ఒకటి అడుగుతున్నాం, నువ్వు జలజీవన్ మిషన్ను మేము తెచ్చినాము నీళ్ళు అని చెప్తున్నావు కదా, మరి నువ్వు ఫారెస్ట్ క్లియరెన్స్ 3 సంవత్సరాలు నీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎందుకు ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోలేదు? ఈ రోజు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదు. నీకు 3 సంవత్సరాల టైం ఎందుకు పట్టింది? రాజారెడ్డి గారు, నీకు చిత్తశుద్ధి ఉందా ప్రజల సమస్యల పట్ల? ఎవరిని మోసం చేసేదానికి నువ్వు అంటే వచ్చి సినిమా చూపించినట్లు ఒక తూరి రావడం, ఇక్కడ షో చేయడం, నేను ఈ పనులు చేస్తున్నా, ఆ పనులు చేస్తున్నానని చెప్పేసి ఏదో ఒక బిల్డింగ్ చూపించి వెళ్ళిపోవడం తప్ప నీకు ప్రజలతో నీకు చిత్తశుద్ధి లేదు, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదు. రాజకీయం అంటే ప్రచారం, ఆర్భాటం చేసుకోవడం, డబ్బు సంపాదించుకోవడమే తప్ప నీకు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం లేదని మేము రాజారెడ్డిని విమర్శ చేసినాం. ఇది మా సద్విమర్శ. దీనికి మీరు సమాధానం చెప్పుకోకుండా మీరు ఏదో మా పైన మాట్లాడడం, తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శ చేయడం. ప్రజలు ఓడించలేరంట. ప్రజా తీర్పును కూడా వీళ్ళు గౌరవించలేని పద్ధతుల్లో ఈ వైసీపీ నాయకులు ఉన్నారు. ప్రజలు ఓడించలేదట. చంద్రబాబు నాయుడు మోసం వాగ్దానాలు చేస్తే రాజారెడ్డి ఓడిపోయినాడట. ప్రజలు తిరస్కరించినారు, ఓడించినారు మిమ్మల్ని. 6,000 పైచీలకు ఓట్లు. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఊరు, మీ బేతంచెర్లలో, మీ బేతంచెర్ల ప్రజలే నిన్ను ఓడించినారు. నువ్వు ప్రజాసేవకు అర్హులు కాదు, నీవు వ్యాపారాలు తప్ప నీకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి నీ బేతంచెర్ల వాళ్ళే
నిన్ను ఓడిస్తే ఇంకా ప్రజా తీర్పును అగౌరవపరిచే పద్ధతుల్లో వైసీపీ నాయకులు మాట్లాడతారంటే ఇది మరి ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మా ఎమ్మెల్యే గారు గెలిచిన 10 నెలల్లో మరి ఈ నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేద ప్రజలను ఆదుకున్నాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద. బీద వాళ్లకు ఆపద అక్కర వస్తే, వాళ్ళ ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్లో చూపించుకోలేని వాళ్ళకు 1 రూపాయి ఖర్చు కాకుండా మరి వాళ్ళకు చెక్కులు తెచ్చి వాళ్ళకి ఇచ్చినాడు. మేము అడుగుతున్నాం రాజారెడ్డిని, వైసీపీ నాయకులను, మీరు 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు కదా, ఏ ఒక్కరికైనా నువ్వు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద డోన్ నియోజకవర్గంలో ఒక్కరికి నువ్వు సహాయం చేసినట్టు చెప్తే ఛాలెంజ్ చేస్తున్నాం ఈ వైసీపీ నాయకులకు. ఇదేనా ప్రజాసేవ అంటే? ఇది ప్రజాసేవ. మా సూర్యప్రకాష్ రెడ్డి గారు చేసేది ప్రజాసేవ. రాజకీయ నాయకుడు అంటే అట్లుండాలా, రైతులకు సేవ చేయాలా, ప్రజలకు అనుకూలంగా ఉండాలా, నియోజకవర్గాన్ని ఎల్లవేళలా చూసుకుంటూ ఉండాలా. ఇది కాకుండా మరి ఆయన ఏదో పదవిని అలంకారప్రాయంగా పెట్టుకొని సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చా నీకు మంత్రి అయిన మడే, ఎక్కడి నుంచి వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ, ఎట్లొచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీ నీకు? దానికి సమాధానం చెప్పు. లేదంటే నువ్వు రోడ్డు వేసినాను, నేను రోడ్లు వేసినాను అంటున్నావు. ఆ రోడ్లకు నువ్వు పోతోటి దగ్గర నువ్వు క్రషర్ ఫ్యాక్టరీ వేసుకున్నావు నీ సొంతంగా. అంటే వ్యాపారం చేసేదానికి రోడ్లకు కమిషన్లు. మేము మళ్ళీ ఏదో చెప్తున్నారు, మేము సత్యహరిచంద్రులం, మేము కమిషన్లు తీసుకోము అని. ఈ కమిషన్లు లేకుండా మరి రోడ్లకు నువ్వు క్రషర్ ఫ్యాక్టరీ ఎందుకు వేసుకున్నావు? అక్కడ ఉన్న రైతులంతా పోయి అయ్యా మా ఊరు పాడైపోతుంది, మా పొలాలు పంట రావడం లేదు ఈ క్రషర్ ఫ్యాక్టరీ వల్ల అని చెప్తే, అక్కడ మా నాయకుడిని, మా గ్రామ సర్పంచ్, ఆయన మాజీ సర్పంచ్ నారాయణను నీ వైసీపీ నాయకులు గుండాలు తలబగలగొట్టలేదా? ఇది వాస్తవం కాదా? మరి ఈరోజు ఆ తలబగలగొట్టిన కేసులో మొదటి ముద్దాయిని నువ్వు ప్యాపిలి మండల పార్టీ నీ వైసీపీ కన్వీనర్గా పెట్టలేవా రాజారెడ్డి గారు? అంటే ఇదేనా నువ్వేదో మంచివాడివి అని చెప్తావు. మరి ఈయననేమో మా అయ్యను చంపిన వాళ్ళకు, చంపేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు, హత్యాయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి డోన్ మండల పార్టీ వైసీపీ కన్వీనర్ చేస్తావు. ఆడనేమో మా తెలుగుదేశం నాయకుడి పైన హత్యాయత్నం చేసిన ఆయనను ప్యాపిలి మండల కన్వీనర్ చేస్తావు. అంటే నువ్వు ఫ్యాక్షన్ రాజకీయాలు నువ్వు ప్రోత్సహిస్తున్నావు, అభివృద్ధి నిరోధక రాజకీయాలు నువ్వు ప్రోత్సహిస్తున్నావు. కాబట్టి దీనిని అన్నిట్లను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా విషయానికి వస్తే నిన్న మాట్లాడిన వాళ్ళు అక్కడ నన్ను కూడా వ్యక్తిగతంగా మాట్లాడారు. నేను పార్టీలు మారిన మాట వాస్తవం, ఎవరు అది డోన్ ప్రజలు అందరికీ తెలుసు. అయితే మీలాగా రాజకీయాలను అంత దిగజారి జీతాలు తీసుకొని మేము పనిచేయడం లేదు రాజకీయాల్లో. మేము స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చినాం. మేము ఆ రోజుల్లోనే 82లో డిగ్రీ అయిపోయి రాజకీయానికి అంకితమై వచ్చినాం. మేము ప్రజలకు సేవ చేయడం తప్ప మేము ప్రజలను ఏ రోజు 1 రూపాయి ఫ్రాడ్ చేసి మోసం చేసినారని డోన్ నియోజకవర్గంలో చూపిస్తే రాజకీయాల నుంచే విరమించుకుంటాం. కాబట్టి మేము 3 తూర్లు ఏ పార్టీలైనా గెలవగలిగినాము డోన్ నియోజకవర్గంలో. నువ్వు ఎప్పుడు గెలిచినావు చెప్పు? మీరు నామినేటెడ్ పదవులు తీసుకున్నారు, మీరు నామినేటెడ్ పదవుల కోసం పార్టీలు మారినారు. మీకు అసలు పార్టీలు మారినారని చెప్పేదానికి మీకు హక్కు ఉందా? మాట్లాడుతున్న మీరు ఏ పార్టీ నుంచి వచ్చినారు? మీరు ఇంతకుముందు మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పాలా? జాకీర్ హుసేన్ ఆయన తెలుగుదేశం నుంచి నామినేటెడ్ కాలేదా? లేదంటే మా రామచంద్రుడు 2 తూర్లు తెలుగుదేశం నుంచి సర్పంచ్ కాలేదా? అంతకంటే ముఖ్యంగా రాజారెడ్డి 2 తూర్లు తెలుగుదేశం నుంచి సర్పంచ్ అయినారంటే తెలుగుదేశం నుంచే. మరి పార్టీ మారినారంటే ఎవరు? మీకేం హక్కు ఉంది? మీకేం నైతికత ఉంది? మీరు దిగజారిన వాళ్ళు, మీరు అక్కడ గుమస్తాలుగా పనిచేసే వాళ్ళు రాజకీయ నాయకులా? మీరు వైసీపీ గుమస్తాలు, ఆయన మీకు జీతాలు ఇస్తున్నాడు, నెలకు జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళు మీరు రాజకీయ నాయకులు, మీరు మమ్మల్ని విమర్శ చేసేవాళ్ళ? మీలాగా మేము దిగజారలేదు రాజకీయాల్లో. మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం, ఎవరి మోచేతులు తాగడంలే, ఎవరితో రూపాయి జీతం తీసుకోవడంలే. ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, గెలుస్తున్నాం మేము. కాబట్టి అట్లాంటి మీరు చాలా దిగజారిన వాళ్ళు, మీ పైన ఆడవాళ్లను అట్రాసిటీ చేసిన కేసులు మీ పైన ఉన్నాయి. మీరు చూసుకోండి. అవుతుంది గురువింద కింద నలుపు మీరు మాట్లాడతారా? మీకు మరి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో మీ పాత్ర ఉంది. మీలాగా మేము అధికారం ఉందని ఇసుక దొరుకుని బతకలే, సంపాదించుకోలే. ఇప్పుడు మేము ఉన్నాము, ఏమైనా ఇసుక వ్యాపారం చేస్తున్నామా? ఇక్కడ ఎవరైనా ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకా మట్కా వ్యాపారం చేస్తున్నామా? మీ అందరి చరిత్ర అదే. మీరు వైసీపీలో ఉన్నప్పుడు ఇసుక వ్యాపారం చేసిన వాళ్ళు మీరే, మట్కా కంపెనీలు నడిపిన వాళ్ళు మీరే, లిక్కర్ వ్యాపారం చేసిన వాళ్ళు మీరే, గంజాయి అమ్మిన వాళ్ళు మీరే. మరి మీరు మళ్ళీ ఈరోజు
సూర్యప్రకాష్ రెడ్డి గారిని కోట్ల సుజాతమ్మ గారిని మాట్లాడతారంటే ఇక ఆకాశం మీద ఉమ్మేస్తే వచ్చి మీ మొగం మీదనే పడుతుంది. మీరు అది తెలుసుకోండి ఫస్ట్. మీరు అసలు సూర్యప్రకాష్ రెడ్డి గారిని, సుజాతమ్మ గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించే స్థాయి మీకు లేదు. మీరు అసలు రాజకీయాలకే అనర్హులు. మీరేదో వాళ్ళ కింద గుమస్తలుగా పనిచేస్తున్నారు. ఆ గుమస్తలుగానే ఉండండి ఆఫీసులో. మీరు ఇంకొక తూరి ఇట్లాంటి చిల్లర మల్లర విమర్శలు చేస్తే మీకు తగిన శాస్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. అభివృద్ధికి కట్టుబడిన ప్రభుత్వం మాది. మా నాయకుడు మా సూర్యప్రకాష్ రెడ్డి గారు అభివృద్ధికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అభివృద్ధి చేయాలనే లక్ష్యంగానే ఈ డోన్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు రైతులకు చెరువులన్నీ నింపే కార్యక్రమాన్ని చేసినాడు. ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కులు తెచ్చే కార్యక్రమం చేసినాడు. అన్నీ చేస్తున్నాం. మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసినాడో వాటన్నిటిని ఒక్కొక్కటిగా మేము పూర్తి చేస్తున్నాము. మీరెవరు ఏమీ ఆలోచన చేయాల్సిన అవసరం లే. మీరు గుంతకాటి నక్కల్లా కాసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడు అధికారం ప్రాప్తించదు. అధికారంలో మీరు ఆమడ దూరం ఉండాల్సిందే. మీరు తప్పనిసరిగా జైల్లోకి పోవాల్సిందే అని ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని మేము హెచ్చరిస్తున్నాం. మహానాడులో సుజాతమ్మ గారు 100 కోట్లు శాంక్షన్ చేయించినామని చెప్పినారు, కానీ 100 కోట్లు పనులు చేసినాము. డోంట్ మున్సిపాలిటీ కానీ బేతంచెర్ల మున్సిపాలిటీ కలిపి 100 కోట్లు శాంక్షన్ చేయించినది వాస్తవమే, పనులు చేసినామని చెప్పలే. కానీ నిన్న జరిగిన వైసీపీ ప్రెస్ మీట్లో 100 కోట్లు పనిచేసినారు, మరి మాకైతే ఎక్కడ 1000 రూపాయలు కూడా పనిచేసినట్టు మాకు ఎక్కడ కనవడలేదు, ఎక్కడైనా ఉంటే చూపించమని చెప్పారు. 100 కోట్లు శాంక్షన్ అనేది కరెక్టే. దాని డిపిఆర్ అన్నీ రెడీ చేస్తున్నారు. సీఎం ఆఫీస్ నుంచి వచ్చినాయి. బేతంచెర్లకు 20 కోట్లు, ఇక్కడికి 70 కోట్లు వచ్చినాయని చెప్పి. తర్వాత అభివృద్ధి లేదన్నారు. మొన్ననే కొత్తగా రైల్వే స్టేషన్ రోడ్లో ఒక మినరల్ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసి ఓపెన్ చేయించినాము. అది అభివృద్ధి కాదా? అది ప్రజల కోసం కాదా అని వైసీపీ లీడర్లను అడుగుతున్నాము. సరే, వాళ్ళు బుగ్గన అంటే అభివృద్ధి అంటే బుగ్గన అని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వాళ్ళ లీడర్లు మాట్లాడుతున్నారు. ఒక అర్బన్ హెల్త్ సెంటర్ శాంక్షన్ చేయించాడు. అది ఎక్కడ చేయించాడు? ఎక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది? బెరల్ గ్రౌండ్ రోడ్లో. అంటే బెరల్ గ్రౌండ్ కాడికి ఎవరన్నా పేషెంట్లు అంత దూరం పోగలుగుతారా? ఏదన్నా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండాలా, ప్రజలకు పనికొచ్చేటట్టు ఉండాలా. అది అప్పుడు అభివృద్ధి కనబడిస్తుంది. నువ్వు శాంక్షన్ చేయించి కన్స్ట్రక్షన్ చేయించినావు, ఎవరో ఒక వ్యక్తి ల్యాండ్ ఇస్తున్నాడని చెప్పి ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు. అది అభివృద్ధి అంటారా? దాన్ని మీకు కూడా తెలుసు ఎంత నిరుపయోగంగా ఉందో అర్బన్ హెల్త్ సెంటర్. అది ప్రజలకు కూడా తెలుసు. తర్వాత నగరవనం పార్కు ఏర్పాటు చేశారు ఎర్రగుంట్ల దగ్గర. అది కరెక్టా? అక్కడికి ఎవరైనా అంటే అక్కడికి ఎందుకు కరెక్ట్ ప్లేస్ కాదంటామంటే కనీసము అక్కడ సెల్ టవర్ కూడా పనిచేయని ప్లేస్ అది. అంటే రాత్రిపూట కానీ సాయంత్రం పూట కానీ ఆ పార్కు పోతే ఏం జరిగినా కానీ కనీసం పోలీసు వాళ్ళకి 100కి కాల్ చేయడానికి కూడా లేని ప్లేస్ అది. అక్కడ నగరవనం పెట్టడం కరెక్టా? చైన్ స్నాచింగ్ జరిగితే కూడా ఏం జరిగినా కానీ మనం పోలీసు వాళ్ళకి కరెక్ట్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికన్నా పనిచేసి ఉండాలి సెల్ టవర్ ఈ కాలం. మరి అక్కడ సెల్లే పనిచేయని చోట నగరవనం పెట్టారు. తర్వాత కూరగాయల కాంప్లెక్స్ పడగొట్టి కట్టాడు. ఫస్ట్ ఫ్లోరు 6 కోట్ల రూపాయలు రుణం అప్పు తెచ్చి కోఆపరేటివ్ బ్యాంకులో తెచ్చిపెట్టాడు. అది ఈ రోజు వరకు కూడా ఎవరు కానీ బాడీగా తీసుకోవడానికి ఎందుకు రావడంలే? సేఫ్ లేదని. ఎందుకు సేఫ్ లేదో దాని మీద స్లాబ్ వేయకుండా కొత్త సిస్టము సిటీ మోడల్ అని చెప్పి దాన్ని స్లాబ్ వేయకుండా రేకుల షెడ్లు ఏదో వేశారు. కానీ డిజైన్ బాగానే ఉంది. కానీ పబ్లిక్కి కానీ ఏదైనా షాప్ పెట్టినా ఒక బ్యాంకు పెట్టినా కానీ ఖచ్చితంగా మనకు సేఫ్ సైడ్ ఉండాలని ఆలోచిస్తారు. ఆ స్లాబ్ ఉంటే సేఫ్ సైడ్ ఉంటుంది. కానీ స్లాబ్ లేకుండా చేయించి అలా వర్క్ చేపిస్తే ఏం సేఫ్ ఉంటుంది? ఏ షాపోనికి సేఫ్ ఉంటుంది? ఒక బట్టల దుకాణం పెట్టినా ఒక బ్యాంకు పెట్టినా కానీ ఏదైనా
థెఫ్ట్ జరిగితే దానికి ఎవరు, స్లాబ్ ఉంటే థెఫ్ట్ జరగడానికి తక్కువ ఆస్కారం. ఇది మీరు చేసిన అభివృద్ధి. ఖాళీ చేస్తామంటున్నారు, 18,000 ఖాళీ చేస్తున్నారు. మరి అలాంటి అభివృద్ధి ప్రజలకు అవసరమా? కానీ కోట్ల కుటుంబము, తెలుగుదేశం ప్రభుత్వము అలాంటి అభివృద్ధి చేయాలనుకోలేదు. ప్రజలకు పనికొచ్చేది మీరు ఇవి చేసినా అని చెప్పుకుంటున్నారు. ఎక్కడన్నా వార్డులలోకి పోతే ఒక డ్రైన్ కానీ ఒక సీసీ రోడ్డు కానీ వేసిన ఇది ఉందా మీ టౌన్లో? డోన్ మున్సిపాలిటీ కానీ బెతంచెర్ల మున్సిపాలిటీలో కానీ వార్డులలో డెప్త్గా రోడ్లు, అంటే డెప్త్ కంటే పూర్తి ఇంటీరియర్ బొమ్మని మేము చెప్పడంలే, మామూలు ప్రజలు తిరిగే చోట. ఇప్పుడు ఆ కొత్తగా ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుకలు ఉంది, అది పబ్లిక్ ఎంతమంది ఉన్నారు అక్కడ. ఆ ఏరియాలో కానీ ఏ ఏరియా చూసుకున్న టౌన్లో ఒక్క డ్రైన్ కానీ సీసీ రోడ్డు వేసినా, మీరు 5 ఏళ్ళలో పరిపాలన చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, కానీ మీరు ఎక్కడే కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వేశారా? మేము ఇప్పుడు ఈ 100 కోట్లు శాంక్షన్ చేపించినది కూడా, దీని డిపిఆర్ రెడీ చేస్తున్నది కూడా మేము సీసీ రోడ్లు, డ్రైన్స్, పైప్ లైన్ల వరకే. మేమే అధునాతన బిల్డింగ్లు కడతామని చెప్పడం లే. కాబట్టి అభివృద్ధి అంటే బుగ్గన అంటే అభివృద్ధి అని కాదు. ఆయన మాజీ మినిస్టర్ గారు కాబట్టి ఆ రకమైన ఫండ్స్ తెచ్చినచ్చు, కానీ ఎంత మటుకు ఉపయోగంలోకి వచ్చినాయో చూడండి. పాతపేట పరిస్థితి చూడండి, నిర్వీర్యం చేశారు ఈరోజు ఆ 5 ఏళ్లలో. కాబట్టి కోట్ల కుటుంబము 100 కోట్లు శాంక్షన్ చేయించినది, దాని డిపిఆర్ అన్ని రెడీ అవుతున్నాయి. త్వరలోనే దానికి తగిన జీవోలు అన్నీ ఉన్నాయి మా దగ్గర. కోట్ల వాళ్ళు కూడా గెలిచి సంవత్సరమే అయినది 100 కోట్లు అయితే శాంక్షన్ చేయించినారు. ఎవరు ఏ నాయకుడైనా కానీ చిత్తశుద్ధితో పనిచేసి ప్రజలకి ఉపయోగంలోకి తీసుకురావాల్సిన పనులు చేసి దాన్ని అభివృద్ధి అంటారు, కానీ ఇది కాదు. దయచేసి మా మీద బురద జల్లే ప్రయత్నాలు మానుకొని ఉండండి అని చెప్పి సలహా ఇస్తున్నాము వైసీపీ లీడర్లకు. అభివృద్ధి అని అంటున్నారు, కానీ అభివృద్ధి చెందింది ఒక బుగ్గన్న తప్ప ప్రజలు ఎవరు అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి అంటే ఫస్ట్ వరుసలో ఉండేది కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, తర్వాత మన సుజాతమ్మ గారు. 2004లో సుజాతమ్మ గారు గెలిచిన తర్వాత ప్రతి ఒక్క అభివృద్ధి ప్రజలలో పోయింది తప్ప నాయకులకు ఎవరికి అభివృద్ధి చెందలేదు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్లో అభివృద్ధి చెందినంటే ఒక మన మంత్రి గారు, బుగ్గన్న గారు తప్పితే ప్రజలు ఎవరు కూడా ఎక్కడా కానీ అభివృద్ధి చెందలేదు, చూడలేదు. ఎందుకట్లంటే ఉన్న దానిలని పడగొట్టి ఆయన కట్టించుకుంటూ వస్తాడు. ఈరోజు షాదీఖానా జల్దుర్గంలో ఉందంటే కోట్ల సుజాతమ్మ పుణ్యమే. ఎందుకంటే దాతలతో ప్రైవేట్ ల్యాండ్లు తీసుకొని ఆ రోజు ముస్లిమ్స్ల కొరకు జల్దుర్గం గ్రామంలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారని చెప్పి జల్దుర్గం గ్రామంలో నేను జిల్లా బోర్డు డైరెక్టర్ ఉన్నాను. 2006 నుండి 2010 వరకు సుజాతమ్మ కాలంలో ఉన్నాను. అక్కడ శాంక్షన్లు చేపించి అక్కడ ఉన్న రైతులతో ల్యాండ్ గిఫ్ట్ ఇప్పించి దానం ఇప్పించి అక్కడ ఫౌండేషన్ వేసి మేము స్టార్ట్ చేసాం. సుజాతమ్మ పుణ్యమే. ప్రజలకు అనుకూలంగా ఈరోజు అభివృద్ధి చెందింది. తర్వాత రాచల్ల హోటల్ వలి అని చాలా చిన్న హోటల్ పెట్టుకొని జీవిస్తేవాడు. ముస్లింల కోసము 1 ఎకరా 50 సెంట్లు కొని 50 సెంట్లు షాదీఖానాకు దానం ఇచ్చినాడు. అటువంటివి సుజాతమ్మ చేసిన ప్రతి ఒక్క కార్యక్రమము సుజాతమ్మ అభివృద్ధి చెందలేదు, ప్రజలు అభివృద్ధి చెందినారు. ఎందుకట్లా అంటే మన డోన్కి 2006లో తాగడానికి నీళ్లు లేవు. దయచేసి నీళ్లు తాగడానికి సుజాతమ్మ పిలుచుకొని ధర్మారము, గోసంపల్లె, చింతలపేటకు బోర్లు వేపిస్తే ఆ నీళ్లు వస్తే వాళ్ళు రైతులు వచ్చి మా నీళ్లు తగ్గుతాయి, డోన్కి నీళ్లు లేవంటే 53 కోట్లతో ఆ రోజు కేంద్ర గ్రామీణ మంత్రి జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. జైపాల్ రెడ్డి గారిని పట్టుకొని, రాజశేఖర్ రెడ్డి గారిని పట్టుకొని సుజాతమ్మ 53 కోట్లు గాజులదిన్న ప్రాజెక్టు నుండి డోన్కి తెచ్చినారు. అదే మీటింగ్లో మన మేజర్గా ఉన్న రఘురామరెడ్డి గారు పెద్ద ఆయన, ఏమ్మా సుజాతమ్మ జిల్లాలో మేము 53 కోట్లు మాకు ఎవరు ఇచ్చే నాదుడు లేకపోయినాడు, నీకు ఇచ్చినారమ్మా, మీ డోన్ ప్రజలు చాలా పుణ్యం చేసుకున్నారా, ఈ పొద్దుడు వరకు డోన్లో నీళ్లు తాగుతున్నామంటే సుజాతమ్మ పుణ్యం తప్ప వేరే వాళ్ళ ఎటువంటివి ఏం లేవు. కానీ డోన్ ప్రజలు ఇన్ని రోజులు డోన్ టౌన్లో ఉన్నారు. లాస్ట్కి డోన్ కోర్టు కొంచెం ధైర్యం చేసిపోతే శారదా కాన్వెంట్ స్కూల్ తర్వాత అక్కడ పోవాలంటే అడవి. అటువంటివి ఈరోజు సుజాతమ్మ వైఎస్ నగర్ అయితేమి, విజయభాస్కర్ రెడ్డి నగర్ అయితేమి, సుజాతమ్మ నగర్ అయితేమి, కేఈ మాదన్న నగర్ అయితేమి, హరిసరతం రెడ్డి నగర్ అయితేమి, శేషని నగర్ అయితేమి, ఇటువంటివి అన్నీ ప్రజలకు అందుబాటులో వచ్చింది. ఈరోజు ఒక్కొక్క
సెంటు వాల్యూ 6 నుండి 10 లక్షల వరకు ఉంది. ఈ రోజు వాళ్ళు ఇచ్చినారు కొండలు, వాగులు, గుట్టలు ఇచ్చినారు. ఈ రోజు అక్కడ పోయి సంసారాలు చేయడానికి కూడా ప్రజలు ఇష్టపడడం లేదు. అటువంటివి చేసిన అభివృద్ధి పనులు వాళ్ళకి తప్పే. ఈ రోజు అభివృద్ధి అంటే సుజాతమ్మని విమర్శించే అర్హత ఈ డోన్ కాన్స్టిట్యూషన్ ఎవరికి లేదని తెలియపరుస్తున్నాం. కోట్ల కుటుంబానికి గురించి ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నా నేను. ఫస్ట్ ఒక 2 నిమిషాలు వెనక్కి పోదాం. ఇప్పుడు ప్రజెంట్ కట్టిన హాస్పిటల్లో ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయి? పూర్వము పాతపేటలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇదే సుంకన్న డాక్టర్ గారు రోజు 10 ఆపరేషన్లు, సిజరింగ్ ఆపరేషన్లు చేశాడు ఆయన. ఈ పొద్దు అది గుడ్లగూబలు కూస్తున్నాయి ఆ హాస్పిటల్లో. ఏ దానికైనా కానీ పోవాలంటే ఎంత దూరం ఉంది అది పోవాలంటే. కానీ అక్కడ ఈ పొద్దుటికి మేము తిప్పలు పడుతున్నాడు. మా తమ్ముడు శేషపని కూడా పోయినాడు. పాపం ప్రకాష్ రెడ్డి గారు 2-3 సార్లు చెప్పినాడు. అది టవర్ లేదు అక్కడ. నేను కూడా 6 సంవత్సరాలు సర్పంచ్గా ఉన్నాను. మా నాన్నగారు కూడా ఒక 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఉన్నాడు. ఒక 5 సంవత్సరాలు ఉప సర్పంచ్గా ఉన్నాడు, ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆ కాలంలోనే ఊర్లో నీళ్లు లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి 1,00,000 క్యూసెక్కుల లీటర్లతో ఓపెనింగ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో మా నాన్నగారు ఉప సర్పంచ్గా ఉన్నారు, శేషపండి శెట్టి గారు ఉన్నారు. కోట్ల వాళ్ళతోనే ఓపెనింగ్ చేయడం జరిగింది. తర్వాత కేఈ కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత జూనియర్ కాలేజీ కట్టించాడు. వాళ్ళు పోటీలు చూడండి. తర్వాత వాళ్ళు జూనియర్ కాలేజీ కట్టిస్తేనే విజయభాస్కర్ రెడ్డి గారు డిగ్రీ కాలేజీ కట్టించాడు ఓపెనింగ్. ఇవన్నీ ఇడిచిపెట్టి మా డోన్కి ఒక శాపం ఉండింది. అంటే ఎక్కడ తాగినా నీళ్ళు ఉప్పు నీళ్ళు అంటే చౌకులు అనమాట, టేస్ట్ ఉండేది కాదు. ఏదో అక్కడ బుగ్గ దగ్గర అది వాటర్ మంచిది, అక్కడ నుంచి పాపం పెయింటింగ్ చేస్తే అవి సున్నమి నీళ్ళు అయినా కానీ తాగేదానికి టేస్ట్ ఉండే. ఆ సున్నమి నీళ్ళు తాగితే గ్యాస్ ట్రబుల్. మా చిన్నతనం నుంచి కూడా మేము అంత బాధపడినాం. తుంగభద్ర వాటర్ తీసుకొని వచ్చినది కోట్ల ఆయన రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మేడం గారు అప్పుడు ఇంకా ఎమ్మెల్యే కూడా ఓడిపోయినా కానీ ప్రజాసేవకు అంకితం కావాలని చెప్పి గాజుల దినం నుంచి 50 కోట్లతో అప్పుడు చేపిస్తే 80% పైన పనులు చేపించిన తర్వాత మళ్ళీ అప్పుడు కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రతాప్ ద్వారా ఇంకా 20% ఆ పైపులు గీపులు తగిలించుకునేది. నిజంగా చెప్పాలంటే కోట్ల సుజాతమ్మ పుణ్యం దాని మేము ఈ పొద్దు డౌన్ టౌన్ మంచినీళ్ళు జీడిపి వాటర్ తాగుతాం. లేకుంటే అలర్జీ, గ్యాస్ ట్రబుల్ కోట్ల వాళ్ళు. తర్వాత ఈ ఫ్లైఓవర్ విషయంలో ఆ రోజు ఫ్లైఓవర్ కట్టేటప్పుడు మేము ఒక 10 మంది బాధపడేది వాస్తవమే, మా స్థలాలు పోయినాయని. కానీ ఈ పొద్దు ఆ ఫ్లైఓవర్ కింద 5,000 కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా 5,000 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. ఇవన్నీ డెవలప్ అందరు చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు మీరు ఎక్కడో కొండల్లో తమ్ముడు చెప్పినట్లు కొండల్లో కట్టినారు. ఈ పొద్దుటికి ఎవరు కాపురం చేయలే. ఇప్పుడు నడి పొద్దున కేఈ మాదన్న నగర్ అయితేనేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నగర్ అయితేనేమి, కోట్ల అది కేఈ కృష్ణమూర్తి కాలనీ, సుందర్ సింగ్ కాలనీ, మాదన్న నగర్, కేఈ కొత్త కాలనీ, తర్వాత వచ్చేసేసి కోట్ల స్టేడియము, ధర్మారం రోడ్డుకు కాలనీ, ఇవన్నీ సెంటర్ అయిపోయినాయి. ఈ పొద్దు లక్షలు కోట్ల విలువ చేసేటువంటి ప్లాట్లు ఇచ్చినారు. ఆ పొద్దు ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు. డెవలప్మెంట్లో ఎప్పుడు వాళ్ళే సాటి, వాళ్ళు ఎప్పుడు ముందు ఉన్నారు. ఇంకా ఇంతకంటే డెవలప్మెంట్ ఏముందయ్యా? ఆ పొద్దు తగినట్టుగా ఆ పొద్దు పూర్వం లెక్కలేసుకుంటే ఆ పొద్దు స్టీమ్ ఇంజన్లు నడిచినాయి, ఈ పొద్దు డీజిల్ ఇంజన్లు నడిచినాయి, పొద్దు ఫ్లైట్లలో నడుస్తున్నారు. డెవలప్మెంట్ గవర్నమెంట్కి వచ్చే ఆదాయం గురించి చేసుకుంటూ వచ్చినారు. ఆ పొద్దు ఎన్టీఆర్
గవర్నమెంట్ 8 లక్షలు ఇస్తే ఆయన 9 లక్షలు ఫండ్ ఇచ్చినాడు. దివిసీమ మునిగిపోతే విషయం చెప్తున్నాను. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి. ఈ పద్ధతికి ఈ డెవలప్మెంట్ ఎంత చేసుకుంటూ వచ్చినాడు ఈ పొద్దు. తమ్ముడు చెప్పినట్ల నువ్వు చెరువులు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన 68 చెరువులు అన్నారు. తర్వాత 37 చెరువులకు కంటిన్యూ చేసి 80% పూర్తి చేసినాడు. మీరు 20% కూడా మీరు పూర్తి చేయలేకపోతున్నారు వైసీపీ గవర్నమెంట్లో. మళ్ళీ ఇప్పుడు ప్రకాష్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత అవి ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. మీరు చేసినదంతా ఏమంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గాంజా ఆంధ్రప్రదేశ్, తర్వాత ఇది చీప్ లిక్కర్, ఇది లిక్కర్, స్మగ్లింగ్ లిక్కర్. అది ఏం లిక్కర్ అది? ఆ లిక్కర్ తాగి ఎంతమంది చనిపోయారా? వేల మంది చనిపోయినారు. కల్తీ మందు ఎంతమంది, ఉదాహరణకు చెప్పినాను, ఎందుకంటే బయట చెప్పాల్సిన పని ఏం లేదు. మాస్క్ లేదంటే డాక్టర్ని చంపేస్తారు. మాదిగల్లో హరిజన డాక్టర్ని, సొంతం మా అల్లుని బామర్ది తిరుపతిలో, నోట్ చేసుకోండి కావాలంటే, అతని బామర్ది ఒక 4 వెహికల్స్ పెట్టుకొని పైకి కిందికి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడు. అతను డ్యూటీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ షాప్లో నుంచి మందు తీసుకుని వచ్చి తాగినాడు, అడ్డం పడిపోయినాడు. ఆయన హాస్పిటల్ తీసుకుని పోతే కల్తీ మందు అని చెప్పినారు. కోమాలో ఉండి 3 రోజులు చనిపోయినాడు. ఎవరన్నా చెప్పేతోళ్ళు ఉండారా కల్తీ మందని? మాస్క్ వేసుకోలేదంటేనే నడి బజార్లో చంపేసినారే. ఇంకా చెప్తారా ఎవరు ప్రైవేట్ హాస్పిటల్లో? వాస్తవం జరిగినది ఇది. కాబట్టి ఇవన్నీ విమర్శించుకోవడం అది మంచి పద్ధతి కాదు. ఎవరు అంతకు వాళ్ళు కష్టపడుతూ ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినారు. ప్రత్యేకించి సుజాతమ్మ మేడం గారికి నిజంగా డోన్ ప్రజలు చాలా ఆమెకి కృతజ్ఞతతో ఉన్నారని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. నిన్ననే ఒక ప్రెస్ మీట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ ఏ రకంగా ఉంటుందంటే, ప్రజలలో మనము మర్చిపోతున్నాం, మళ్ళీ ప్రజల్లో కనబడాలనే ఉద్దేశంతో వచ్చి కనబడట కనపడుతుంది. అవునా? వాళ్ళు ఇంత అభివృద్ధి చేసినాము అని చెప్తున్నారు. దాదాపుగా 3,000 కోట్ల రూపాయలతో డోన్ని అభివృద్ధి చేసినాం. మీకు చేతనైతే 5,000 రూపాయల కోట్లు తెచ్చి అభివృద్ధి చేయమని చెప్తారు. ఈరోజు గతంలో మీరు చెప్పినట్లనే ఏసీ బస్సులు అనుకుందాం, లేదంటే ఇంకో బస్సులు అనుకుందాం, మేము కూడా ఏర్పాటు చేస్తాం. 3,000 రూపాయల కోట్ల అభివృద్ధి ఎక్కడెక్కడ జరిగిందో గ్రామాన ప్రతి చోట తిరిగి దాని లెక్కలు కూడా చూసుకునే అవసరం కావాలంటే మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. మంచి బిర్యానీ పెట్టి కూడా మిమ్మల్ని వారం పాటు తిరుగుతామని చెప్పారు. ఇంతలో కూడా వారం కాకపోతే 2 వారాలు తిరిగేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ప్రజలు అభివృద్ధి అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇదే అభివృద్ధి ఇంతగా గొప్పగా చేసింటే మిమ్మల్ని ఇంటికి ఎందుకు పరిమితం చేసేవాళ్ళు? మొదటి ప్రశ్న. ఇంతగా గొప్పగా అభివృద్ధి చేసింటే ప్రజలు మిమ్మల్ని ఇంటికి ఎందుకు పరిమితం చేసేవాళ్ళు? చేసింది కొంత, చెప్పుకునేది కొండంత. ఈరోజు హాస్పిటల్ విషయం గురించి హాస్పిటల్ చెప్తున్నారు. ఏం గతంలో డోన్లో హాస్పిటల్ అంటూ లేదా? 30 పడకల ఆసుపత్రి చేసిన ఘనతనే కోట్ల శ్వేతమ్మ గారి. ఆ రోజు ఆ జనాభాని బట్టి 30 పడకల ఆసుపత్రి అవసరం ఉంది డోన్లోనే. ఒక 20 ఏళ్ల క్రితం 30 పడకల ఆసుపత్రిని చేసిన ఘనత కోట్ల శ్వేతమ్మ గారు అవచ్చు. దాని తర్వాత మున్సిపాలిటీ విషయానికి వస్తే డోన్ మున్సిపాలిటీగా మార్చిన ఘనతనే కోట్ల శ్వేతమ్మ. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇంకా తర్వాత ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం ఎవరి పేరులో శంకుస్థాపన జరిగింది? ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం శంకుస్థాపన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగితే కాస్త ప్రభుత్వం ఆ రోజు సుజాతమ్మ గారు శంకుస్థాపన చేపించారు. ఇంకా మిగతా కంప్లీట్ వర్క్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వంలో కే ప్రతాపన్న గారు చొరవతో ఫ్లైఓవర్ నిర్మాణం కంప్లీట్ చేశారు. ఆ పక్క ఈ పక్క రోడ్ వైడింగ్ చేసి దాన్ని డెవలప్ చేసి లైట్లు వేసినంత మాత్రం మొత్తం టోటల్గా అంతా డ్రోన్ ఈ మూల నుంచి ఆ మూలకు మనమే డెవలప్ చేసినామని చెప్పుకుంటూ వెళ్తున్నారు. విద్య పట్ల మీరు ఊరు బయట కొండలలో రేకుల షెడ్ వేసి పిల్లలకు కూర్చోబెట్టారు. ఈరోజు డోన్కు దగ్గరలోనే దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లోనే ఈరోజు ఉడుల్పాడు సమీపంలో మోడల్ స్కూల్ అయితేనేమి, గురుకుల పాఠశాల అయితేనేమి,
ఎన్నో రకాల అభివృద్ధి జరిగింది. ఇదేమి విద్య పట్ల ఆ రోజు అభివృద్ధి జరిగినట్ల కాదా? అది డోన్ ప్రజలు ఈ సున్నం నీళ్ళు తాగుతుంటే ఆ రోజు గాజుల్దిన ప్రాజెక్ట్ నుంచి 53 కోట్లతో మంచినీళ్ళు అందించిన ఘనత కూడా సుజాతమ్మది. ఆ రోజు ఇంత పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఆ రోజు కూడా విద్య పట్ల జూనియర్ కాలేజ్ అయితేనేమి, డిగ్రీ కాలేజ్ అయితేనేమి ఎన్నో రకాలు చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ముస్లింస్లో కూడా ప్రత్యేకంగా షాదీఖానా ఏర్పాటు చేసిన ఘనతనే తెలుగుదేశం పార్టీ ఘనత. ఆ రోజు కె కృష్ణమూర్తి గారి చొరవతో ఆ రోజు ఆ స్థలాన్ని మనం ఆయన ద్వారా కేటాయించుకొని ఆ స్థలాన్ని మధ్యలో నడి ఊర్లో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు కలిగించిన స్థలాన్ని ముస్లిం కుటుంబాన్ని, ముస్లింల యొక్క కమ్యూనిటీని వాళ్ళు కేటాయిస్తే ఈ రోజు మనం ఆ షాదీఖానా నిర్మించుకున్నాం. మీరు చేసినది ఏముంది? ఆ రోజు ఈ రోజు ఆ షాదీఖానా రేకులు మార్చి పెద్ద శిలాఫలకం వేసేస్తారు, ఏదో మీరే షాదీఖానా ఏర్పాటు చేసినట్టు. ఏందయ్యా మీరు చేస్తున్నట్టు అభివృద్ధి ఏం కనపడుతుందంటే అక్కడ ఏదో మార్పులు చేర్పులు చేస్తూ రంగులు కొడుతున్నారు. ఈ రోజు బస్ స్టాండ్ ఎప్పుడో తయారైంది, ముందర దానికి ఆర్చలు కట్టారు, రైట్ బస్ స్టాండ్ ని సోకు చేశారు. ఐటీఐ కాలేజ్ ఎప్పుడో ఉంది, దానికి కూడా ముందర ఆర్చ్ చేశారు, దానికి కూడా సోకు కొట్టి రంగు కొట్టేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రకంగా మీరు భవనాలు కూడా కొన్ని శిథిలావస్థకి చేరినాయి. అటువంటి భవనాలని మీరు పడగొట్టి కొత్త భవనాలు కట్టుకుంటూ వెళ్తున్నారు. దాని మీద కొత్తగా సృష్టించినది, కొత్తగా తెచ్చినది ఏమన్నా ఉన్నాయా? సరే, తర్వాత అక్కడ ఇక్కడ మనకు చెరువుల కాడ మనకు ఈ ఏపీ టూరిజం డెవలప్మెంట్ గా అక్కడ హార్టీగా మనకు ఈ విధంగా డెవలప్మెంట్ చేశారు. ఆ చెరువులో నీళ్ళే లేవు. ఆ చెరువులో నీళ్లు కూడా నింపడానికి ఘనత కూడా కె కృష్ణమూర్తి గారు ఆ రోజు అన్ని చెరువులో నీళ్లు నింపారు. తర్వాత మీరు చేసేది ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ రోజు అభివృద్ధి మీద మేము ఎంతో గొప్ప చేసినాం. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి జరిగింది అనుకుంటారు. 2 కొండలు కూడా చేయని అభివృద్ధి చేసినామంటారు. గతంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏ వరకు కేఈ కుటుంబం అయితేనేమి, కోట్ల వారైతేనేమి ఎన్నో రకాలుగా డోన్లో దాదాపుగా 40-50 ఏళ్ల నుంచి ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశారు. ఆ అభివృద్ధి మీద కూడా ప్రజలు అన్ని గమనించే మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసి ఈరోజు ఇంట్లోనే కూర్చోబెట్టారు. ఇంకా అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి. ఇంకా ఇప్పటికే ఇంకా అయిపోలేదు. ఇంకా ముందుంది, ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా ఏదో చెప్తారు కదా, ఆ రకంగా రాబోయే 4 ఏళ్లలో కూడా మేము చేసే అభివృద్ధిని మీరు తిలికిస్తుండండి. దాన్ని మీరు విమర్శ చేసుకోకుండా మీ అంతకు మీరే ఆత్మ పరిశీలన చేసుకొని రాబోయే రోజుల్లో మరింత డోన్ అభివృద్ధి బాటల్లో పరిగెత్తుతాయి. కోట్ల సుజాతమ్మ మరియు కోట్ల ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఆయన అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అన్ని వేళలాగా ముందున్నాడని సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఇక నుంచైనా విమర్శలకు దూరంగా ఉండి మేము చేసే అభివృద్ధిని మీరు వీక్షిస్తారని మిమ్మల్ని తెలియపరుస్తున్నాను. తెలుగంగ ప్రాజెక్టు అంద్రిని చెరువుల నీళ్ళు అన్నారు. మరి తెలుగంగ ప్రాజెక్టు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీశైలం నుంచి వచ్చింది. అంద్రినివా సుజల స్రవంతి తెలుగంగ ప్రాజెక్టు మరి ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అయితే అటువంటి ప్రాజెక్టుని వచ్చి గుండ్లకండ పంప్ హౌస్ ఎట్లా వచ్చింది? తర్వాత మరి ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి? గుండ్లకొండ పంప్ హౌస్ అయితేనేమి, తర్వాత పక్కన అది లక్కసాగరం పంప్ హౌస్, మరి ఇట్లా ఎన్ని పంప్ హౌస్లు ఉన్నాయి. ఈ పంప్ హౌస్లే ఊకే అవి ఎన్నో మరి మనం వాటికి దగ్గరికి తీసుకొని వచ్చినాం. గుండ్లకొండ పంప్ హౌస్కి మరి ఆడ తిప్పమ్మ కుంట ఉంది, ఎక్కడ మన కొత్తపుడుచు ఎన్నికల ఊగా వాటికి తీసుకొచ్చుకుంటే అట్లా ఊగా అట్లా ఇడిస్తే కూడా ఏమంటే ఒక వీళ్ళు డబ్బుల కొరకు కొంచెం అంటే కొద్దిగా వేరే రకంగా అట్లా చేస్తారు. కానీ అది చాలా సింపుల్గా అయ్యేటువంటిది. దాదాపు ఎక్కడ డోన్ మండలంలో ఉన్న చెరువులన్నీ నిండిపోతాయి. తర్వాత ప్యాపిలి మండలంకి వచ్చేస్తాయి, బనగానపల్లె కాటికి వెళ్ళిపోతాయి, తర్వాత లద్దగిరిలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు, ఊకి ఆడ ఇడుస్తాయి. మరి అట్లాంటిది ఏదో కొంచెం ఫైనాన్షియల్ సరేలే ఏదో కానీ రైతులకైతే అది కొంచెం మంచి జరిగింది, మనమేం కాదనం. మరి అటువంటి కార్యక్రమాలు మరి ఎవరు చేస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి అదే అప్పుడు ఏ కృష్ణమూర్తిని తీసుకొని వచ్చి ఎంత భారీ ఎత్తున మేము చెరువులో ఎన్ని ప్రోగ్రాంలు మేమన్నా చిన్న మొత్తం రైతులు మండలం నుంచి ప్యాపిల్ మండలం అందరినీ కూడా రైతులను తీసుకొని వచ్చి ఆ డిప్యూటీ సీఎం చేసి వద్దు దాన్ని అంత దూరం తీసుకొని వచ్చినటువంటి మరి తెస్తే మేము ఏదో చేసినామని చెప్పి ఏదో ఇంత చేసి అంత చేసినామని చెప్పి అంటారు. మరి అంతేకాకుండా ఒక ఉస్క 5,000 రూపాయలు ఉస్క పెట్టి ఎవరు ఉంటారు? ఈ పొద్దు ఒక్క లేబర్ ఎవరు లేరు. ఈ పొద్దు మనం ఒక పని చేసుకున్నాం కన్స్ట్రక్షన్ అంటే మీరు ఎవరన్నా కానీ ప్రతి వార్డులోకి పోండి, ఒక గేర్లోకి పోండి, ఎక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరగడం లేదు. ఏమనంటే బెంగళూరుకి వెళ్ళిపోయినాం, ఉస్క 5,000 పెట్టి ఎవరు కొనాలా? 5,000 పెట్టి ఒక ఊరికి ఈ డోన్ మండలంలో 46 పల్లెలు ఉన్నాయి. 46 పల్లెల్లో ఒక 4-5 పల్లెలే. అది కొచ్చెరువు, తర్వాత కొచ్చెరువు, మన
లేదు చిన్న మల్కాపురము, కన్నప్పకుంట, కమలాపురం ఈ 4 ఊర్లు నల్లరేగడి నీళ్ళు. అక్కడ ఉసుక దొరకదు, మిగతా చోట్లంతా దొరుకుతుంది. ఒక ఊరికి 2-3 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక ట్రాక్టర్ కింద ఎంతమంది? ఒక డ్రైవరు, ఒక ఓనరు, ఒక 2 అమ్మాలీలు. అంటే 4 అంటే భార్య భర్త 2 పిల్లలు వేసుకుంటే 4 16 మంది బతుకుతారు. ఒక ట్రాక్టర్కి 16 మంది అంటే 2 ట్రాక్టర్లో 32 మంది. పొద్దున 5 గంటలకి 5:30కి పోతే 1 గంట సేపులో లోడ్ ఎత్తుకొని వచ్చి వద్దంటే 1200కి దొప్పిపోతుండే ఉసుక. ఇప్పుడు 1200 కాదు 5000కి ఎవడు కొనాలా? పోతే అదో వాళ్ళంతా మనం ఫ్రీగా ఇస్తున్నాం, కానీ అది ఇంకా అమలు కావడం అంటే అట్లా కాదు. ఒక్క నిమిషం, మనం ఫ్రీగా ఇస్తున్నాము కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పోయింది? 1000 రూపాయలు ఇస్తారంట. బెంగళూరుకి పోతే వాళ్ళు గవర్నర్కి 1000 రూపాయలు ఇచ్చి అన్నం పెడతారంట. హైదరాబాద్ పోతే 1000 రూపాయలు ఇస్తారంట. వాళ్ళు అక్కడ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినారు. మనం వీడంగా ఫ్రీగా ఇస్తామంటే కూడా లేబర్ ఎవరు రాకుండా. కూలీలు, వ్యవసాయ కూలీలు ఈ పొద్దు ఎంత వర్షాలు వస్తున్నాయి. అసలు నేనైతే 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం బాగా చేస్తున్నాను. ఊకెట్లా పిలిస్తే 2021లో లేబర్ ఎంతమంది ఊకే పిలిస్తే 10 మంది 20 మంది వస్తుంది. ఇప్పుడు ఎవరు రావడమే లే కూలీలు. మరి ఇప్పుడు వర్షాలు ఎంత కురుస్తున్నాయి. దీన్ని ఎవరు పుణ్యము? ఇంత వర్షాలు వస్తున్నా కానీ లేబర్ పిలిచండి. ఒక రైతు ఎవరైనా ఉంటారా మీరు? పిలిచండి. ఒక్క లేబర్ రావడంలే. ఇంకా తర్వాత ఇంకా ఒక నెల 2 నెలలు పోతే, 1 నెల పోతే ఆడ గుంటూరుకి మిరపకాయలు పెరకానికి అంతే. అది కూడా లే. ఇప్పుడు ఏం చేయాలి? ఎన్ని వర్షాలు పడితే కూడా అన్ని బీళ్ళు. చెరువు నీళ్ళు కూడా అంటే అది ఎవరు పుణ్యము? జగన్ పుణ్యం. మరి ఈడ ఆర్థిక మంత్రిగా ఉండి మరి దీనికంతా ఎవరు బాధ్యత? ఆయన తర్వాత, ముఖ్యమంత్రి తర్వాత ఆర్థిక మంత్రి కూడా బాధ్యత ఉంది. మరి ఏంది ఎక్కడ ఇంత ఇదే? తర్వాత గంజాయి ఎక్కడైనా ఉంది? ఆంధ్ర రాష్ట్రం కేర్ ఆఫ్ అంటే ఆంధ్ర రాష్ట్రమే. ఎక్కడ లేదు గంజాయి. యా స్టేట్ లో ఉన్న పుట్టు. నిన్న కూడా అదే జరిగింది. ప్రజా దర్బార్లో ప్రకాష్ రెడ్డి సార్ వస్తేనే ప్రతి వారం ప్రజా దర్బార్లో ప్రతి వచ్చిన ప్రోగ్రామ్ లో కూడా మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అది ఒక ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎప్పుడైనా ఒక్క రోజన్నా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చినట. ఏమనంటే హాస్పిటల్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ కనెక్షన్లు పెట్టుకొని ఎక్కడ లేదు. మన ఇప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధిగా ప్రతి ఒక్క బాధితుడు వస్తే కూడా చేస్తున్నాం. ప్రతి పొద్దున 5 గంటలకు లేచి 6 గంటలకు లేచి వార్డులు తిరిగినాం. వార్డులు తిరిగితే వచ్చిన సమస్యలన్నీ చెప్పినారు. ఈ పొద్దు 67 కోట్లు ఇంత హరి చెప్పా ఈ లిస్ట్ అంతా. ఇవన్నీ ఎక్కడివి ఇన్ని కోట్ల రూపాయలు అంటే ప్రజల్లో తిరిగి, మీ విలేకరుల సాక్షిగా ప్రజల్లో తిరిగి ప్రజలు ఇచ్చినటువంటి విన్నపాలకే ఈ పొద్దు మరి కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చింది. మరి అక్కడ పోయి పార్కు పెడితే ఎక్కడ ఎర్రగుంట దగ్గర పోయి నెక్లెస్లు గుంజేసింది. పాపం మహిళలు పోవాలంటే పోరు. ఈ పొద్దు మనం దానికి కూడా ఎంత ఖర్చు అవుతుంది? మరి ఈ రకంగా అదే పనిగా ఎన్నో చేసుకుంటూ వచ్చినాం. మరి ఇట్లా ఇంకా ఇదే కాకుండా ఎంపీడీ ఆఫీస్ ఇంకా 100 సంవత్సరాలు ఉంటే కూడా ఏం కాదు. దాంట్లో మేము దగ్గర ఉండి మేము మా నిధులు కేటాయించి ఎటువంటి రూములు కట్టించినాం. ముందర ఇట్లా కొన్ని కాంప్లెక్స్ కట్టించుంటే ఎన్ని బాడుగలు వచ్చేది. తినలేము ఆ బాడుగలు. ఎంపీడీ ఆఫీస్ తినలేదు. ఆ కూరగాయల మార్కెట్ దగ్గర చుట్టూ రూములు కట్టిస్తే బాడుగలు తినలేము. ఈ పొద్దు 18,000 20,000 అంటే ఖాళీ చేస్తామంటున్నారు. ఇప్పుడు ఆడ రైతు కూలీ వాళ్ళు అగ్రికల్చర్ ఇప్పుడు అక్కడ పాపం 18,000 కడతారా వాళ్ళు? కాబట్టి ఇట్లా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో పోతున్నారు. దయచేసి ఈ పొద్దు ఇంత అభివృద్ధి జరుగుతుందంటే ఎక్కడ కూడా ఒక రోడ్లు ఎత్తుకో, సీసీ రోడ్లు ఎత్తుకో, తర్వాత ఏవి కానీ మన ఒక వ్యవసాయ ఎక్కడ కూడా రైతులకు బోర్ల కాట నుంచి కూడా మన విలేజ్లో ఈ పొద్దు బోర్లు కూడా ఎన్ని బోర్లు వేపించినాం, ఎన్ని విలేజ్లకి బోర్లు వేపించి తాగునీకి నీళ్లు సమస్యలు తీర్చినాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కడ కూడా మేము తప్పు చేసేది లేదు, తప్పుని ఎక్కడ అంగీకరించేది లేదు. ఈ కోట్ల కుటుంబంతో ఎప్పుడు అభివృద్ధిలో ముందుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరికీ